నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ నేను సవతి తల్లిని కాదు. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కిచెన్లోంచి బయటకు వెళుతూ ఉండగా రూప అడుగులు ఒక్కసారిగా అక్కడే ఆగిపోయాయి. పక్కింటి కావేరి ఆంటీ తన తల్లితో మాట్లాడుతున్న మాటలు విని రూప అలాగే నిలబడిపోయింది. వనజ, విధవరాలైన నీ కూతుర్ని ఎన్నాళ్ళలా ఇంట్లో ఉంచుకుంటావు? తనకి ముందు ముందు చాలా జీవితం మిగిలుంది. నువ్వు అన్నయ్య గారు బ్రతికున్నంత కాలం రూప ఎలాగోలా ఈ ఇంట్లో గడుపుతుంది. కానీ జీవితాంతం మీరు తనకి తోడుగా ఉండలేరు కదా. మీకు కొడుకున్నాడు, కాదనను. కానీ కోడలు ఎలాంటిది వస్తుందో మనకు తెలియదు. అదృష్టవంతులకు మాత్రమే మంచి కోడలు లభిస్తుంది. మీ రూప అంత అదృష్టవంతురాలైతే పాపం తన తలరాతలో ఈ వైదవ్యం రాసిపెట్టుండేదే కాదు. ఈ విషయాలన్నీ కాదు, కానీ నేను డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేస్తున్నాను. నాకు తెలిసిన ఒక సంబంధం ఉంది. పెళ్ళైన 6 ఏళ్లకే భార్య చనిపోయింది. 5 ఏళ్ల కూతురు కూడా ఉంది. ఈ సంబంధం మీకు నచ్చితే మీ రూపాకి పెళ్లి చేసేద్దాం అంది కావేరి ఆంటీ. వెంటనే రూపతల్లి వనజ గారు, ఇంత పెద్ద బాధ్యత తను ఎలా నిర్వర్తించగలుగుతుంది? 5 ఏళ్ల కూతురు కూడా ఉందంటున్నారు. నా కూతురు ఆ బిడ్డకి తల్లిగా మారగలుగుతుందా? వేరే వాళ్ల బిడ్డకి తల్లవ్వాలని ఎవ్వరూ కోరుకోరు కదా అనగానే కావేరి గారు, నువ్వు ఆ విషయం గురించి అస్సలు ఆలోచించొద్దు. భర్త పోయిన ఒక ఆడదానికి మళ్ళీ పెళ్ళంటే మన సమాజంలో అది సాధారణమైన విషయం కాదు. ఒక మగాడు భార్య పోతే వృద్ధాప్యంలో అయినా పెళ్లి చేసుకుంటాడు. కానీ ఒక ఆడదానికి వైధవ్యం అనే ముద్ర పడితే ఆమె తన జీవితంలో సర్వస్వం కోల్పోతుంది. తన పరిస్థితికి తనే కారణం అన్నట్టు జనాలందరూ తననే నిందిస్తారు. అంతేకాకుండా చాలా మంది మగాళ్ళు తనని చెడు దృష్టితో చూస్తారు. అలాంటి పరిస్థితుల్లో మీ కూతురికి నువ్వు అన్నయ్య ఎన్నాళ్ళని ఒక కవచంలా ఉంటారు. ఈ పెళ్లి కనుక చేసేస్తే ఒక బిడ్డకు తల్లిగా, ఒక వ్యక్తికి భార్యగా తను గౌరవంగా బ్రతుకుతుంది. కొన్నాళ్ళు సర్దుకుంటే తను మెల్లగా ఇంట్లో వాళ్ళందరి అభిమానాన్ని పొందుతుంది. ఆలోచించు, మన రూప చాలా మంచిది. అందరినీ తన వాళ్ళుగా చేసేసుకుంటుంది. మీరు దాని గురించి అంతగా దిగులు పడాల్సిన పని లేదు. ఆ అబ్బాయికి 30 ఏళ్ళు. 3 ఏళ్ల క్రితం భార్య చనిపోయింది. 5 ఏళ్ల కూతురుంది. ఇన్ని రోజులు ఆ అబ్బాయి తల్లి ఆ పాపం చూసుకుంటుంది. కానీ ఇప్పుడు తను కూడా వృద్ధాప్యంలో అనారోగ్యం పాలైంది. ఇప్పుడు ఆ ఇంట్లో ఒక స్త్రీ ఉండడం వాళ్ళకి చాలా ముఖ్యం. అందుకే ఆవిడ కొడుకుని రెండో పెళ్లి చేసుకోవడానికి ఎంతగానో బ్రతిమాలి ఒప్పించింది అని చెప్పారు కావేరి గారు. కావేరి ఆంటీ గొంతులో తన పట్ల కనిపించే ఆదరణ నిజమో అబద్ధమో రూపకి అర్థం కావడం లేదు. వాళ్ళంతా కోరుకుంటున్నప్పటికీ కావేరి ఆంటీ అభిప్రాయాలతో వనజ గారు ఏకీభవించకుండా ఉండలేకపోయారు. రూపకి బాల్య వివాహం జరిగింది. పెళ్ళైన కొద్ది రోజులకే తన భర్త చనిపోయాడు. ఒక బాల వితంతువుకి మళ్లీ పెళ్లి జరగబోతోంది. తన జీవితంలో సంతోషం రాబోతుంది అనే సంతోషం కన్నా ఆ కుటుంబంలో భయమే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పెళ్ళైతే సవతి తల్లి అనే చీకటి నీడ తనని వెంటాడుతుందేమోనని అందరూ ఆలోచిస్తున్నారు. ఆ ఇంట్లో పెళ్లి ఏర్పాట్లు మొదలయ్యాయి. కానీ పెళ్లింట్లో ఉండే సందడి, ఉత్కంఠ, ఉత్సాహం లేకుండా పోయాయి. రూప కళ్ళల్లోకి తల్లిదండ్రులిద్దరూ సూటిగా చూడలేకపోతున్నారు. ఏర్పాట్లన్నీ ప్రశాంతంగా జరుగుతున్నాయి. రూపని చూసిన వాళ్ళందరి కళ్ళల్లో రూపకి జాలి మాత్రమే కనిపిస్తుంది. తల్లి కళ్ళల్లో అపరాధ భావం చూస్తున్నప్పుడు రూప తన తల్లితో పునర్వివాహం నేరమేం కాదు అని చెప్పాలనుకుంది. కానీ తను చెప్పలేకపోతోంది. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు రూప తల్లిదండ్రులకి తనకి మధ్యలో ఉన్న దూరాన్ని మార్చలేకపోయింది. కన్న తల్లికి తన మనసులో ఉన్న కల్లోలాన్ని చెప్పలేకపోతోంది. తన తల్లి కూడా రూపాన్ని చాలా ప్రేమిస్తుంది. కానీ ఆమెతో ఎప్పుడూ మనసు విప్పి మాట్లాడలేదు. 5-6 ఏళ్లుగా ఆ ఇంట్లో తల్లిదండ్రుల చాటున ఉన్న రూప ఇప్పుడు ఒక 5 ఏళ్ల బిడ్డకి తల్లి కాబోతోంది. కన్న తల్లి ఒక బిడ్డకి ప్రతిదీ నేర్పిస్తుంది. తన పెంపకంలో క్రమక్రమంగా తన బిడ్డకు విలువలు, మంచి లక్షణాలు నేర్పిస్తుంది. ప్రేమ, ఆప్యాయత, శ్రద్ధలతో ఒక బిడ్డను పెంచుతుంది. అయితే ఇదంతా చేసే అవకాశం తనకి రావచ్చు, రాకపోవచ్చు.
ఎవరో నాటిన మొక్కకి ఇప్పుడు రూప యజమానిగా మారాల్సొచ్చింది. రూప తన మనసులోనే తన భావాలతో ఒక పెద్ద పోరాటమే చేస్తుంది. కళ్ళల్లో రంగుల కలలతో పెళ్లి కూతురుగా మారి రాత్రికి రాత్రే దూరమైన తన సంబంధాన్ని దాటేసి నిన్న మొన్నటి వరకు ఒక నష్టజాతకురాల్లా పుట్టింట్లో మిగిలిపోయిన తను ఇప్పుడు భార్యగా, తల్లిగా బాధ్యతలు తీసుకోవడానికి కొత్త బంధంలోకి అడుగు పెడుతుంది. ఈ విషయానికి రూపకి సంతోషం కంటే ఎక్కువ భయంగా ఉంది. తన జాతకంలో ఉన్న దోషాన్ని తొలగించుకోవడానికి తనకి మరొక అవకాశం దొరికింది. తను తన ఇంటి గౌరవాన్ని కాపాడుకోవడానికి ఎన్నో సూచనలు, సలహాలు, కన్నీళ్లు, ఆశీర్వాదాల మధ్యలో ఆ ఇంట్లో అందరికీ వీడ్కోలు పలికింది. అత్తగారింట్లో అడుగుపెట్టిన మొదటి రోజే అత్తగారు మీనాక్షి గారు రూపతో, ఇంక నుంచి ఈ ఇంటిని నువ్వే చూసుకోవాలమ్మా, ఈ రోజు నుంచి ఈ ఇంటి బాధ్యత అంతా నీకు అప్పగిస్తున్నాను. ఆ భగవంతుడు నన్ను ఎప్పుడు పిలుస్తాడో నాకు తెలియదు. నా కొడుకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఈ 3 ఏళ్లలో నేను అనుకోలేదు. కానీ తల్లి లేని బిడ్డని పెంచడం చాలా కష్టం. అందుకే చాలా బతిమాలాక వాడు ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఆ బిడ్డ బాధ్యత, నా కొడుకు బాధ్యత పూర్తిగా నువ్వు తీసుకుంటావని నాకు నమ్మకం ఉంది. నా కొడుకుకి, నా మనవరాలికి ఎలాంటి ఇబ్బంది కలగనివ్వద్దు అని చెప్పిన అత్తగారి మాటలకి రూపకి కొంచెం ధైర్యం వచ్చింది. తన మనసులోని భయాందోళనలన్నీ కాస్త సర్దుమణిగాయి. మెల్లగా తలూపింది. మీ ఆశీర్వాదంతో ఎవ్వరికీ ఎలాంటి సమస్య రాకుండా నా శాయశక్తులా ప్రయత్నిస్తాను అని అత్తగారితో చెప్పింది రూప. మీనాక్షి గారి ప్రేమతో కూడిన మాటలు విని రూప చాలా సంతోషించింది. మనసులో తనకి చాలా ఆనందంగా అనిపించింది. నవ్వుతూ బయటికెళ్ళింది. రాత్రి కావస్తున్న కొద్దీ టెన్షన్తో రూప గుండె చప్పుడు పెరుగుతూ వచ్చింది. సుమన్ రాగానే మొదటగా చేసే పని తన కూతురు అంజలి గురించి మాట్లాడడమే. తనని జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు. అంతకంటే ఏం మాట్లాడతాడు? నేనిప్పుడు ఏం మాట్లాడినా ఆయనకేం అర్థం అవుతుంది? నేను అంజలిని కన్న తల్లిలా చూసుకుంటాను అంటే ఒక్క మాటతో తను నమ్ముతాడా? ఇప్పుడు నేను మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు. కాలమే అన్నింటికీ సమాధానం చెప్తుంది. నేను అంజలిని ఎలా చూసుకుంటున్నానో స్వయంగా ఆయన కళ్ళతో చూసి ఆయనే అర్థం చేసుకుంటే అంతే చాలు అనుకుంటూనే పెళ్లి హడావిడిలో చాలా అలసిపోయిన రూప అలాగే నిద్రపోయింది. ఉదయం రూప తన కబ్బోర్డ్లో బట్టలు సర్దుకుంటూ ఉన్నప్పుడు వెనక నుంచి ఎవరో వచ్చి నిలబడ్డట్టు అనిపించింది. రూప వెనక్కి తిరిగి చూసేసరికి ఒక చిన్న పాప స్కూల్ యూనిఫామ్ వేసుకుని చెదరిపోయిన జుట్టుతో, చేతిలో దువ్వెనతో భయం భయంగా నిలబడుంది. తనే అంజలి. భయం భయంగా రూప వైపు చూస్తోంది. కానీ తను లోపలికి రావడం లేదు. ఏమీ మాట్లాడడం లేదు. రూప కబ్బోర్డ్ మూసేస్తూ, లోపలికి రా, అక్కడే నిలబడ్డావెందుకు? నువ్వు నాతో ఎందుకు మాట్లాడడం లేదు? నువ్వు నాతో ఫ్రీగా ఉండొచ్చు అని చెప్పగానే అంజలి మెల్లగా లోపలికొచ్చి మంచం దగ్గర నిశ్శబ్దంగా నుంచుంది. రూపకు అర్థమైంది తను జడ వేయించుకోవడానికి వచ్చిందని. కానీ తను మాట్లాడుతుందో లేదో చూడాలని తను బిజీగా ఉన్నట్టు ఏదో ఒక పని చేస్తూ, బెడ్షీట్ సర్దుతూ, కాసేపు టేబుల్ శుభ్రం చేస్తూ పనిలో ఉన్నట్టు నటిస్తోంది. కానీ అంజలి తల వంచుకుని మౌనంగానే నిలబడింది. ఏమీ మాట్లాడలేదు. అప్పుడు రూప, నాతో ఏదైనా పనుందా నీకు? నువ్వు నాతో ఏమైనా మాట్లాడాలని అనుకుంటున్నావా అని అంజలిని అడగగానే అంజలి కొంచెం భయంగా, ఆంటీ నాకు తల దూవుతారా అంటూ అడిగింది. సరే, నా దగ్గర నువ్వు భయపడాల్సిన పనేమీ లేదు. రా, నేను నిన్ను స్కూల్కి వెళ్ళడానికి రెడీ చేస్తాను అంటూ అంజలిని ప్రేమగా పట్టుకుని కుర్చీలో కూర్చోబెడుతూ చెప్పింది రూప. జడలల్లిన తర్వాత రూప అంజలిని గమనించినప్పుడు తన బుగ్గలంతా పొడి పొడిగా అయిపోయి ఉన్నాయి. చర్మం అంతా పొడిబారిపోయింది. రూప వెంటనే వ్యాజ్లైన్ తీసి ముఖానికి, చేతులకి, తన పెదవుల పైన మసాజ్ చేసి స్కూల్కి రెడీ చేసి పంపించింది. రూప చూపించిన ఆప్యాయతకి అంజలి చాలా సంతోషించింది. కానీ చిన్నతనం వల్ల ఏమీ మాట్లాడలేకపోయింది. కానీ తన ముఖంలో కాస్త మార్పు కనిపించింది. ఆ రోజు నుంచి రోజు అంజలి వచ్చి రూప దగ్గర మౌనంగా నిలబడేది. మొదట్లో రూప లోపలికి రమ్మని పిలిచే వరకు తలుపు దగ్గరే నిలబడుండేది. తర్వాత మెల్లగా తనే చనువుగా లోపలికి రావడం మొదలుపెట్టింది. కానీ రూప మాట్లాడించే వరకు మాట్లాడేది కాదు. రూప ఆ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి అంజలి మీద చాలా కేర్ తీసుకోవడం మొదలుపెట్టింది. రూప ఆ ఇంటికి రాకముందు అంజలి చెంపలన్నీ పగిలిపోయి, పొడిబారిపోయి,
ఎవరైనా ముట్టుకుంటే చాలు నొప్పిగా అనిపించేది. కానీ ఇప్పుడు రూప ఆ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి అలా జరగడమే లేదు. అంతకుముందు తన క్లాస్మేట్స్ అందరూ అంజలిని ఆట పట్టించేవారు, ఎగతాళి చేసేవారు, సరిగ్గా స్కూల్కి రెడీ అయి రావడం లేదని. కానీ ఇప్పుడు అంజలి శుభ్రమైన యూనిఫామ్తో నీట్గా జడలేసుకొని చక్కగా వస్తున్నందుకు టీచర్ కూడా అంజలిని అభినందించి చాక్లెట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు అంజలి తన కొత్త అమ్మ గురించి చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. ఇంటికొచ్చిన తర్వాత ఆనందంగా తన నాన్నమ్మతో ఈ విషయాలన్నీ చెప్పింది. ఇప్పుడిక అంజలి తలుపు దగ్గర నిలబడ్డం లేదు. నేరుగా గదిలోకి వచ్చి రూప చేతికి దువ్వెనిచ్చి నిలబడుతుంది. ఒకరోజు రూప అంజలి కోసం లంచ్ బాక్స్ని తయారు చేస్తుంది. తను కిచెన్లో ఉండగానే అంజలి ఒక చేత్తో దువ్వెంతో మరో చేత్తో షూస్తో రూప ఎదురుగా వచ్చి నిలబడింది. రూప తన వైపు ఒక్క క్షణం చూసి పక్కకు జరిగింది. వెంటనే అంజలి, ఆంటీ నాకు జల్లేస్తారా అని అడిగింది. రూప తనకి ఏమీ పట్టనట్టుగా ఉండడం చూసి అంజలి ధైర్యం తెచ్చుకొని మళ్ళీ అడిగింది. రూప వెనక్కి తిరిగి చూడగానే అంజలి అమాయకమైన మొహం చూసి తనకి జాలేసింది. ఆ మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుని, నీ పనులన్నీ చెయ్యాలంటే నాకు ఒక కండిషన్ ఉంది. నువ్వు నాకు ప్రామిస్ చెయ్యి. నేను నీకు ఈరోజు జల్లేసి నిన్ను స్కూల్కి రెడీ చేసి లంచ్ బాక్స్ పెట్టివ్వాలంటే నాదొక కండిషన్ అనగానే అక్కడే పేపర్ చదువుతూ కూర్చున్న సుమన్ షాక్ అయ్యాడు. ఒక్కసారిగా పేపర్లోంచి కళ్ళు తిప్పి రూప ముఖం వైపు చూస్తూ ఉన్నాడు. పక్క గదిలో మంచం మీద కూర్చునున్న మీనాక్షి గారి ఆలోచనలు కూడా ఒక్కసారిగా ఆగిపోయాయి. రూప ఏం మాట్లాడుతుందోనని ఇద్దరి మనసుల్లోనూ ఒక్కసారిగా అలజడి మొదలైంది. రూప తన సవతి ప్రేమను చూపించడం మొదలుపెట్టిందా అనుకున్నారిద్దరు. అప్పుడు వెంటనే రూప అంజలితో, ఈ రోజు నుంచి నువ్వు నన్ను ఆంటీ అని పిలవనని ప్రామిస్ చెయ్యి అంటూ తన భుజం మీద చెయ్యేసి ప్రేమగా చెప్పింది. సరే ఆంటీ అంటూ చేతిలో చెయ్యేసి అంజలి అమాయకంగా చెప్పింది. సుమన్ ఇంకా మీనాక్షి గారు ఇద్దరూ కలిసి నవ్వడం మొదలుపెట్టారు. కానీ ఇద్దరూ బయటపడకుండా సైలెంట్ అయిపోయారు. వెంటనే రూప అంజలిని తీయగా మందలిస్తూ, నేనేం చెప్పాను ఇప్పుడు? ఆంటీ అని పిలవకూడదు అని చెప్పాను కదా, మళ్ళీ ఆంటీ అనే పిలుస్తున్నావు అనగానే అంజలి, మరి నేను మిమ్మల్ని ఏమని పిలవాలి అని అడిగింది. వెంటనే రూప, నువ్వు నన్ను అమ్మా అని పిలవాలి. ఒకసారి ఆలోచించు, ఎవరైనా ఆంటీలు ప్రతిరోజు పిల్లల్ని రెడీ చేస్తారా? అమ్మలు మాత్రమే రెడీ చేస్తారు. పిల్లలకి కావలసినవన్నీ ఇస్తారా ఆంటీలు? అమ్మలు మాత్రమే ఇస్తారు. నేను కూడా నిన్ను అలాగే చూసుకుంటున్నాను కదా, అలాంటప్పుడు నువ్వు నన్ను అమ్మ అనే పిలవాలి, ఆంటీ అని పిలవకూడదు అంటూ అంజలి తలని ప్రేమగా నిమురుతూ అంది రూప. కానీ మా అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది కదా, నేను మిమ్మల్ని అమ్మ అని ఎలా పిలవగలను అంది అంజలి అమాయకంగా. వెంటనే రూప, మీ అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది కదా, అందుకే నీకు అమ్మ లేదని దేవుడు నీ దగ్గరికి నన్ను పంపించాడు. అయినా సరే నువ్వు ఇంకా నన్ను ఆంటీ అనే పిలుస్తావా అనగానే అంజలి అమ్మా అంటూ రూపని కౌగిలించుకుంది. ఈ మాటలన్నీ వింటున్న సుమన్ ఒక్కసారిగా నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నాడు. నిన్న మొన్నటి దాకా తన మీద ఉన్న బాధ్యతలన్నీ ఎవరో దించేసినట్టుగా అనిపించింది మీనాక్షి గారికి. ఆవిడ కూడా తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. మళ్ళీ సుమన్ నవ్వుతూ న్యూస్ పేపర్ చదవడం మొదలుపెట్టాడు. అప్పుడు అంజలి, మా అమ్మ నా కోసం తిరిగొచ్చిందని, ఆ దేవుడు నా కోసం మంచి అమ్మని పంపించాడని, ఇప్పుడు నాకు అమ్ముందని ఈరోజు నా ఫ్రెండ్స్ అందరికీ చెప్తాను అంటూ సంతోషంగా రూపతో చెప్పింది అంజలి. వెంటనే రూప, సరే అయితే నేను నిన్ను రెడీ చేస్తానురా అంటూ అంజలిని తీసుకొని ప్రేమగా రూప తన గదిలోకి వెళ్ళింది. తమ కొత్త కోడలు అంజలిని ప్రేమిస్తుందా లేదా అన్న ఆందోళన మీనాక్షి గారి నుంచి, సుమన్ నుంచి దూరం అయిపోయింది. ఇద్దరూ రూప వల్ల చాలా సంతోషంగా ఉన్నారు. రూప అంజలి బాధ్యతలన్నింటినీ సమర్థవంతంగా నిర్వహిస్తోంది. తనతో హోంవర్క్ చేయించడం, తనతో ఆడుకోవటం, తన చిన్న చిన్న సంతోషాల్ని సరదాలన్నింటినీ రూప పూర్తిగా చూసుకుంటుంది. తనకి చాలా ప్రేమను పంచుతుంది. అత్తగారి సేవలో కూడా ఏ లోటు రానివ్వడం లేదు. సుమన్ కూడా ఇప్పుడు రూపాని ఆనందంగా చూసుకోవడం మొదలుపెట్టాడు. కొన్ని రోజుల తర్వాత సుమన్ వాళ్ళ అక్క సుధా తన ఇద్దరు పిల్లలతో ఆ రోజు ఆ ఇంటికి వచ్చింది. ఆడపడుచుని పెళ్లి రోజు చూడడమే, ఆ తర్వాత మళ్ళీ ఈ రోజే తన ఇంటికి వచ్చింది. ఆ రోజు ఆ ఇంట్లో సాధారణంగా కంటే ఎక్కువ హడావిడిగా ఉంది.
అప్పటికి మధ్యాహ్నం 2 గంటలయింది. రూప ఇంకా కిచెన్లోనే బిజీగా ఉంది. అంజలి స్కూల్ నుంచి మధ్యాహ్నం ఇంటికొచ్చిన తర్వాత బట్టలు మార్చుకోకుండానే సుధా 2 పిల్లలతో ఆడుకుంటూ బిజీ అయిపోయింది. పనిలో బిజీగా ఉండడం వల్ల రూప ఈరోజు అంజలిని గమనించలేదు. చేతులు ముఖం కడుక్కొని బట్టలు మార్చుకోమని కూడా చెప్పలేదు. తను కిచెన్లో బిజీగా ఉండడం చూసి అంజలినే స్వయంగా తన బట్టలు మార్చుకుని ఉండుంటుందిలే అని అనుకుంది రూప. అటు ఇటు తిరుగుతూ పిల్లల్ని చూసుకుంటూ అత్తగారి అవసరాలన్నీ తీరుస్తూ అత్తగారి గదిలోకి భోజనం తీసుకెళ్ళింది రూప. అంజలి మాత్రం ఆటల్లో మునిగిపోయింది. ఆ తర్వాత అంజలి కోసం భోజనం తీసుకెళ్లిన రూప ఇంకా స్కూల్ యూనిఫామ్లోనే ఉన్న అంజలిని చూసి, అంజలి ఇంకా బట్టలు మార్చుకోలేదా? ముందురా, చేతులు ముఖం కడుక్కొని డ్రెస్ చేంజ్ చేసుకుందువు గాని భోంచేశాక ఆడుకుందువు అంటూ తన చెయ్యి పట్టుకొని తన గదిలోకి తీసుకెళ్లబోయింది. అప్పుడు సుధా, నువ్వేం మాట్లాడుతున్నావు రూపా? నువ్వు బట్టలు మార్చుకోలేదా అని అంజలినే అడుగుతున్నావా? తను ఎలా మార్చుకుంటుంది? తను స్వయంగా తన పనులు తను ఎలా చేసుకోగలుగుతుంది? తను చిన్నపిల్ల. నా కూతురు అంజలి కంటే 1 సంవత్సరం పెద్దది. కానీ ఈ రోజు కూడా తన పనులన్నీ నేనే చేస్తాను. కానీ నువ్వు మాత్రం అంజలిని తన పనులు తనే చేసుకునేలా చేస్తున్నావా? అవునులే, అమ్మవైతే కదా జాగ్రత్తగా చూసుకోవడానికి. నువ్వెంతైనా సవతి తల్లివే కదా అంటూ సుధ కోపంగా మాట్లాడింది. మాట్లాడడమే కాకుండా అంజలిని తనతో పాటే తన గదిలోకి తీసుకెళ్లిపోయింది. రూప కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. తన కళ్ళల్లో నీళ్లు దాచుకోవడానికి రూప చాలా ప్రయత్నిస్తోంది. బాత్రూంలోకి వెళ్ళిపోయి చాలాసేపు ఏడ్చింది. తర్వాత బయట నుంచి అంజలి గొంతు వినబడగానే గబగబా కళ్ళు తుడుచుకొని బాత్రూంలో నుంచి బయటకు వచ్చింది. అంజలికి బట్టలు మార్చి భోజనం తినిపించింది. ఎవరైనా బయట వ్యక్తులు మనల్ని బాధ పెడితే వాళ్ళకి దూరంగా ఉండగలుగుతాం. కానీ మన సొంత వ్యక్తులతో అలా చేయడం సాధ్యం కాదు. చాలా బాధను కల్పించే బంధాలను కూడా ఒక్కొక్కసారి మనం చిరునవ్వుతో భరించాల్సిందే. వాటిని తెంచుకోలేం, వాటి నుంచి తప్పించుకోనూ లేం. రూప పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే తయారైంది. సుధ మెల్లగా తన తల్లిని కూడా తప్పుదో పట్టించడానికి ప్రయత్నిస్తోంది. రూపకి అంజలిపై ప్రేమ లేదని, తనని జాగ్రత్తగా చూసుకోవడం లేదని మీనాక్షి గారి తలకు కూడా ఎక్కించడానికి ప్రయత్నిస్తోంది. కానీ మీనాక్షి గారు సుధాతో, సుధా, నువ్వు మౌనంగా ఉండు. నువ్వు ఇలాంటి మాటలు ఇంకెప్పుడు మాట్లాడొద్దు. రూప అంజలిని చాలా బాగా చూసుకుంటుంది. నువ్వు తన గురించి నాకేం కంప్లైంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు నీ కూతుర్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటావో రూప కూడా అంజలిని అలాగే చూసుకుంటుంది. నువ్వు తన గురించి తప్పుగా మాట్లాడడానికి ప్రయత్నించొద్దు అన్న అత్తగారి మాటలు అనుకోకుండా విన్న రూపకి చాలా రిలీఫ్గా అనిపించింది. తర్వాత సుమన్ ఇంటికొచ్చాడు. రూప అతనికి కూడా టీ తయారు చేసి ఇచ్చింది. తర్వాత తన కుటుంబంతో చాలాసేపు సంతోషంగా గడిపింది సుధా. వెళ్ళేటప్పుడు సుధా ఇంకా తన భర్త రూపని చాలా మెచ్చుకొని తమ ఇంటికి రమ్మని కూడా ఆహ్వానించి వెళ్లారు. కొన్ని రోజుల తర్వాత అమ్మా నాన్నలతో పాటు నేను కూడా వెళతాను అంటూ సూట్ కేసులో బట్టలు సర్దుకుంటున్న సుమన్ దగ్గరికి వెళ్ళి అంజలి చాలా గట్టిగా పట్టుబట్టింది. అంజలి, నువ్వు మాతో పాటు రాలేవమ్మా. మేం పని మీద బయటకు వెళ్తున్నాము. తొందరలోనే తిరిగొచ్చేస్తాం. నువ్వు మంచి పిల్లవు కదా, అస్సలు అలా పట్టుపట్టకూడదు అంటూ సుమన్ అంజలికి చాలాసేపు నచ్చజెప్పాడు. అంజలి రూపవైపు ఆశగా చూస్తూ ఉండిపోయింది. తన అమాయకపు కళ్ళల్లో కారుతున్న కన్నీళ్లను చూసి రూప గుండె ఆర్ద్రమైపోయింది. తన విచారకరమైన ముఖం తన ప్రేమను కదిలించింది. తల్లిదండ్రులు ఎక్కడికో వెళుతున్నారని తెలియగానే తమ వెంట వెళ్లాలని పట్టుబట్టింది అంజలి. ఆఫీస్ పని మీద సుమన్ 2 రోజులు ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది. ఆ విషయం తెలుసుకొని మీనాక్షి గారు రూపని కూడా తనతో పాటు తీసుకెళ్లమని, 1 వారం రోజులు సరదాగా అలా గడిపి రమ్మని, ఎలాగో పెళ్లి తర్వాత మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళలేదు కదా, దీనికోసం ఆఫీస్ నుంచి సెలవు కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఒక్కసారే 2 పనులు అయిపోతాయి అని చెప్పగానే సుమన్ కూడా తల్లి సలహాని అంగీకరించాడు. తన 2 రోజుల ఆఫీస్ ట్రిప్ని వారానికి పొడిగించాడు. 2 రోజుల్లో ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసి రూపతో జాలీగా గడపాలని ప్లాన్ చేసుకున్నాడు. అయితే ఈ విషయం వినగానే రూప మనం లేకుండా అంజలి ఎలా ఉండగలుగుతుంది? తనను కూడా మన వెంటే తీసుకెళ్దాం.
అత్తయ్య గారు అంజలిని ఎలా చూసుకుంటారు అనగానే సుమన్, ఇప్పటి వరకు అంజలిని మా అమ్మే కదా చూసుకుంది, మా అమ్మ జాగ్రత్తగానే చూసుకుంటుందిలే, నువ్వేం బాధపడొద్దు అంటూ రూపని ఒప్పించడానికి ప్రయత్నించాడు. కానీ రూపకి అంజలి మొహం చూస్తే తనను వదిలి వెళ్లాలని అనిపించలేదు. సుమన్ని ఎలాగైనా ఒప్పించాలని, తమతో పాటే అంజలిని కూడా తీసుకెళ్లాలని హాల్లోకొచ్చి చూసింది. సుమన్ కనిపించలేదు. వెంటనే అత్తగారి గదిలోకి వెళ్ళి, అత్తయ్య గారు, మీరే ఎలాగైనా మీ అబ్బాయిని ఒప్పించండి, అంజలి చాలా ఏడుస్తుంది, మేం లేకుండా తను ఉండలేదు, తనని కూడా మాతో పాటు తీసుకెళతాం అనగానే మీనాక్షి గారు, నువ్వేం భయపడకు రూపా, తనిప్పుడు అలాగే ఏడుస్తుంది, కాసేపటికి మళ్ళీ నార్మల్ అయిపోతుంది అని చెప్పినప్పుడు రూప, లేదత్తయ్య గారు, అంజలి లేకుండా నేను కూడా ఉండలేను, సరేలే మీ అబ్బాయిని ఈసారికి వెళ్ళి రానివ్వండి, మేమందరం కలిసి మరోసారి వెళతాం, అంజలి రాకుండా నేను ఒక్కదాన్నే వెళ్ళలేను అని చెప్పింది. అప్పటికే సుమన్ ముగ్గురు వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసేశాడు. అంజలి ఆనందంగా ఇల్లంతా తిరుగుతుంది. రూప, సుమన్ ఇంకా అంజలి కలిసి వారం రోజులు ట్రిప్కు వెళ్ళి సరదాగా గడపడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ తర్వాత రోజు అంజలి స్కూల్ నుంచి వస్తూనే, నానమ్మ, సవతి తల్లంటే ఏంటి అంటూ మీనాక్షి గారిని అడిగింది. ఒక్కసారిగా కిచెన్లో వంట పనిలో ఉన్న రూపకి ఆ మాటలు విని ఒక్కసారిగా ఎవరో తన గుండెలపై గుచ్చినట్టు అనిపించింది. వెంటనే మీనాక్షి గారు, నీకు ఈ పదం ఎవరు చెప్పారు, ఇవన్నీ నువ్వెక్కడి నుంచి నేర్చుకుని వస్తున్నావు అంటూ అంజలిని తిట్టారు. వెంటనే అంజలి, నాకు మావయ్య, అత్త చెప్పారు అంటూ స్పష్టంగా చెప్పేసింది. వాళ్ళేం చెప్పారు అని అడిగారు మీనాక్షి గారు. సవతి తల్లంటే చెడ్డ తల్లి అని చెప్పారు, ఆమె ఎప్పుడూ పిల్లల్ని ప్రేమించదట, తల్లి కానే కాలేదట, మా అమ్మ సవతి తల్లి కాదు కదా అంటూ అంజలి తన నాన్నమ్మని అడిగింది. వెంటనే మీనాక్షి గారు, మీ అమ్మ నిన్నెలా ఇష్టపడుతుంది అని అంజలిని అడగగానే, మా అమ్మ చాలా మంచిది, నన్ను చాలా ప్రేమిస్తుంది, నన్ను వదిలి నాన్నతో కలిసి ట్రిప్పుకు కూడా వెళ్ళలేదు, నన్ను కూడా తనతో తీసుకెళ్లడానికి నాన్నను ఒప్పించింది, మా అమ్మ చాలా స్వీట్ అమ్మ, నాతో చక్కగా హోంవర్క్ చేయిస్తుంది, చక్కగా ఆడుకుంటుంది, నన్ను చాలా బాగా రెడీ చేస్తుంది, నన్ను చాలా ప్రేమిస్తుంది అని అమాయకంగా చెప్పింది అంజలి. మరి అలాంటప్పుడు తను సవతి తల్లి ఎలా అవుతుంది అన్నారు మీనాక్షి గారు. వెంటనే అంజలి, అవును, నాకు అర్థమైంది, మా అమ్మ సవతి తల్లి కాదు, మా అమ్మ మా అమ్మే అంది అంజలి. ఈ మాటలన్నీ వింటున్న రూప చెంపలపై కన్నీటి చుక్కలు జారుతూ ఉన్నాయి. ఆ కన్నీటిని తుడుచుకుంటూ దీర్ఘంగా ఊపిరి పీల్చుకుంది. రూప, అత్తయ్య గారు చాలా మంచిగా వివరించి చెప్పారు అంజలికి. ఈ సవతి తల్లి అనే పదం నా జీవితం నుంచి వదిలిపోతుందో లేదో నాకు తెలియడం లేదు అనుకుంది రూప. కాసేపు ఆ ఇంట్లో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. మీనాక్షి గారు చాలా కోపంతో, నా కూతురు సుధానే పిల్లల ముందు ఇలాంటి మాటలు చెప్తుంది, అందుకే అంజలి ఇలా మాట్లాడుతుంది అనుకుంటూ లోపలే తన కోపాన్ని అదుపు చేసుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. సుమన్, అంజలి, రూప ట్రిప్కి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ రోజు రూప అత్తగారి పాదాలు తాకి ఆశీర్వాదం తీసుకుంది. జాగ్రత్తగా ఉండమని, ఆరోగ్యం జాగ్రత్త అని అత్తగారికి చాలా జాగ్రత్తలు చెప్పింది. సుమన్ అప్పటికే సుధని, తన పిల్లల్ని మీనాక్షి గారికి తోడుగా ఉండటం కోసం రమ్మని చెప్పి ఫోన్ చేసి చెప్పాడు. వారం రోజుల పాటు సుమన్, రూప, అంజలి చాలా సంతోషంగా గడిపారు. తర్వాత మీనాక్షి గారు సుధతో కూడా రూప తన సవతి తల్లి అనే పదాన్ని ఎప్పుడూ అంజలి ముందు ఉపయోగించకూడదని గట్టిగా వార్నింగ్ ఇస్తున్నట్టే చెప్పారు కూతురికి. వెంటనే సుధ రూపాన్ని పొగుడుతూ, మీ కోడలు గురించి నేను అసలు ఏమీ మాట్లాడను, తను చాలా మంచిది, నేను కూడా అంగీకరిస్తున్నాను, నాకు ఇంతకు ముందు కొంచెం భయం ఉండేది కానీ ఇప్పుడు ఇక లేదులే అంది సుధ. కానీ తన మనసులో రూప మీద తనకి చాలా అసూయుంది. రూపని అందరూ తన ముందే పొగడటంతో తన అహం దెబ్బతింటోంది. వారం రోజుల తర్వాత సుమన్, రూప, అంజలి తిరిగొచ్చారు. అందరి కోసం చాలా బహుమతులు తీసుకొచ్చారు. ఆ బహుమతులు చూసి సుధ కూడా చాలా సంతోషించింది. సుమన్ తిరిగొచ్చిన తర్వాత రోజు సుధా పిల్లల్ని తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత రోజు అంజలి రోజులాగానే స్కూల్కి వెళ్ళింది. సాయంత్రం అత్తగారికి టీ ఇస్తూ, నేను త్వరగా వెళ్ళాలి అత్తయ్య గారు, స్కూల్ టైం అయిపోయింది, ఎవ్వరూ కనిపించకపోతే అంజలి చాలా భయపడుతుంది అంది రూప.
రూప చేతిలో నుంచి టీ తీసుకుంటూ, అవునవును త్వరగా వెళ్ళు, నువ్వేం కంగారు పడకు, ఇంకా టైం ఉందిలే అన్నారు మీనాక్షి గారు. రూప గబగబా చెప్పులేసుకొని అంజలిని స్కూల్ నుంచి తీసుకురావడానికి బయలుదేరింది. అదే సమయంలో మీనాక్షి గారి స్నేహితులు మీనాక్షి గారిని కలవడానికి ఇంటికొచ్చారు. అందుకే రూప వాళ్ళందరికీ టీ చేసి ఇచ్చేసరికి కాస్త ఆలస్యం అయిపోయింది. అప్పటికే స్కూల్ టైం అయిపోయింది. ఇంటి దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళాలంటే నడిచి వెళితే 20 నిమిషాలు పడుతుంది. ఆటోలోనో రిక్షాలోనో వెళదామంటే అక్కడ ఏమీ కనిపించలేదు సమయానికి. గబ్బగబ్బా నడుచుకుంటూ రూప స్కూల్కి బయలుదేరింది. రూపకి చాలా కంగారు మొదలయ్యింది. ఈ పాటికి ఎవ్వరూ రాలేదని అంజలి ఏడుస్తూ ఉండుంటుంది. అక్కడ ఎవ్వరూ కనిపించక భయపడుతుందేమో. తనకి ఇంటికి రావడానికి దారి కూడా సరిగ్గా తెలియకపోవచ్చు. చిన్నపిల్ల ఎంత భయపడిపోతుందో ఏమో అంటూ రూప కంగారు పడిపోతుంది. ఆమె హడావిడిగా నడుస్తూ ఉండటంతో ఎదురుగా వస్తున్న బైక్ని చూసుకోలేదు. కాస్తుంటే బైక్ తనని ఢీకొట్టేది. ఆ బైక్ అతను కళ్ళు కనిపించడం లేదా అంటూ అరిచాడు. క్షమించండి అంటూ ఇంకా వేగంగా నడుస్తూ వెళ్ళిపోతుంది రూప. అదే సమయంలో తనకు ఒక రిక్షా కనిపించింది. రిక్షా అతన్ని స్కూల్ వరకు రమ్మని అడిగితే అతను డబ్బులు చార్చి అడిగాడు. సరే అని చెప్పి కంగారుగా రూప రిక్షా ఎక్కి కూర్చుంది. రిక్షాలో స్కూల్కి చేరుకుంది. కానీ అంజలి ఎక్కడా కనిపించలేదు. దాదాపుగా స్కూల్లో పిల్లలందరూ వెళ్ళిపోయారు. ఒక 4-5 పిల్లలు మాత్రం తమ తల్లిదండ్రుల కోసం ఎదురు చూస్తూ అక్కడే నుంచున్నారు. అంతా వెతికినా అంజలి ఎక్కడా కనిపించలేదు. వాచ్మెన్ అడిగితే అతను కూడా తెలియదనే చెప్పాడు. టీచర్స్ని అడిగినా కూడా వాళ్ళకి ఏమీ తెలియదు అన్నారు. రూపకి చాలా ఏడుపొచ్చేసింది. నా కూతురు ఎక్కడికి వెళ్ళిపోయింది? నేను తనని ఎక్కడని వెతకాలి? తను ఒంటరిగా ఎక్కడికి వెళ్ళలేదు. తను చాలా చిన్న పిల్ల అంటూ రూప ఏడవడం మొదలుపెట్టింది. వెంటనే రూప సుమన్కి ఫోన్ చేసి చెప్పింది. తను ఏడుస్తూనే అత్తగారికి కూడా ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పింది. ఈ వార్త చుట్టుపక్కలంతా వ్యాపించింది. స్కూల్ నుంచి ఇంటికి వెళ్లే మార్గాలన్నీ వెతికినా కూడా అంజలి ఎక్కడా కనిపించలేదు. రూప చాలా కంగారు పడిపోయింది. తనను తాను నిందించుకోవడం మొదలుపెట్టింది. నేనే సమయానికి స్కూల్కి వచ్చినట్టయితే నా బిడ్డ అక్కడే ఉండుండేది, ఇలా జరుగుండేదే కాదు అని చాలా బాధపడడం మొదలుపెట్టింది. పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఆ రాత్రంతా గడిచిపోయింది. కానీ అంజలి ఆచూకీ దొరకనే లేదు. అంజలి కనిపించలేదు అన్న షాక్లో మీనాక్షి గారి ఆరోగ్యం చాలా దెబ్బతింది. సుధా తన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి తనతో పాటే ఉంది. చుట్టుపక్కల వాళ్ళందరూ ఇంటి దగ్గర గుమిగూడారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా వెతికినా కూడా అంజలి ఎక్కడా కనిపించలేదు. రాత్రి ఎప్పుడు గడిచిపోయిందో, సూర్యుడు ఎప్పుడు ఉదయించాడో ఎవ్వరికీ తెలియదు. ఉదయం రూప అత్తగారికి మందులు ఇవ్వడానికి వెళ్ళగానే సుధా విసురుగా తన చేతిలోని మందులు, మంచినీళ్ల గ్లాసుని విసురుగా లాక్కుంది. తన వైఖరి చూసి మీనాక్షి గారు కూడా ఏమీ మాట్లాడలేదు. ఆ విషయాలన్నీ రూపకి చాలా బాధ కలిగించాయి. అందరి కళ్ళు రూపనే అనుమానంతో చూస్తున్నాయి. రూపే కావాలని అంజలిని వదిలించుకోవడానికి ప్లాన్ చేసిందని అందరూ భావిస్తున్నట్టుగా రూప కనిపించింది. రాత్రి నుంచి సుమన్ కూడా తనతో ఏమీ మాట్లాడలేదు. నిన్నటి వరకు తన మీద ఎంతో ప్రేమ చూపించిన కుటుంబం ఈ రోజు తనని పరాయిదానిలా చూస్తున్నారు. వెంటనే రూప తన గదిలోకి వచ్చి తన తల్లికి ఫోన్ చేసి చాలా ఏడ్చింది. వెంటనే వనజ గారు కూతురికి ధైర్యం చెప్పారు. అంజలి తప్పకుండా దొరుకుతుంది, నువ్వేమీ భయపడకు అంటూ చాలా ఓదార్చారు. అమ్మా, నా కూతురికి ఏమైనా జరిగితే నేను చచ్చిపోతాను, తను లేకుండా నేను జీవించలేను అంటూ రూప ఏడుస్తూనే ఉంది. ఎవ్వరి దగ్గర ఎలాంటి సమాధానమూ లేదు. అప్పుడే సడన్ గా హాల్లో ఫోన్ రింగ్ అయింది. వెంటనే రూప హాల్ వైపు పరిగెత్తింది. ఎవరైనా అంజలిని కిడ్నాప్ చేస్తే తప్పకుండా డబ్బుల కోసం ఫోన్ చేస్తారని అందరూ ఎదురు చూస్తున్నారు. రూప తల్లి హృదయంలో చాలా భయం చెలరేగుతూ ఉంది. ఫోన్ తీయాలా వద్దా అన్నట్టు ఇన్స్పెక్టర్ గారి వైపు చూసింది. ఇక తనని తాను కంట్రోల్ చేసుకోలేక గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి ఫోన్ ఎత్తింది రూప. పోలీసులు ఫోన్ని ట్యాప్ చేస్తున్నారు. వీలైనంత ఎక్కువసేపు మాట్లాడమని ఇన్స్పెక్టర్ సైగ చేశారు. ఆ పక్క నుంచి ఒక స్వరం వినిపిస్తోంది. మీ కూతురు నా దగ్గరే ఉంది అని చెప్పగానే రూప, నా కూతుర్ని వదిలేయండి, మీకేం కావాలంటే అది ఇస్తాను, నా బిడ్డను వదిలేయండి అంటూ వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. సుమన్ వెంటనే రూప చేతిలో నుంచి ఫోన్ తీసుకున్నాడు.
సుమన్ హలో అనగానే ఆ పక్క నుంచి కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది. కిడ్నాపర్ చాలా తెలివైనవాడు. లొకేషన్ దొరకకుండా ఫోన్ని డిస్కనెక్ట్ చేసేశాడు అన్నాడు ఇన్స్పెక్టర్. సుమన్ రూప వైపు చూస్తూ తనని పట్టుకుని గదిలోకి తీసుకెళ్లాడు. మంచం మీద కూర్చోబెట్టి, ఇప్పటికే అమ్మ ఆరోగ్యం బాగోలేదు. ఇప్పుడిక నువ్వు కూడా నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటావా? నువ్వు జాగ్రత్తగా చూసుకో. అందరూ అంజలి కోసం వెతుకుతున్నారు. తను తప్పకుండా దొరుకుతుంది. నా కూతురికి ఏమీ జరగదు అన్నాడు సుమన్. ఆ మాటలు వినగానే రూపనెవరో లాగిపెట్టి చెంప మీద కొట్టినట్టు అనిపించింది. మీ కూతురా? అంటే తను నా కూతురు కాదా? మీ ఉద్దేశం ఏమిటి? నేనేం తప్పు చేశాను? ఎందుకు మీరందరూ నన్ను అలా చూస్తున్నారు? నా కూతురు కిడ్నాప్కి గురైంది అని నేను ఏడుస్తున్నాను అని ఏడుస్తూ చెప్పింది రూప. సుమన్ ఏ సమాధానము చెప్పకుండా వెళ్ళిపోయాడు. రూప అక్కడే కూర్చుండిపోయింది. చాలాసేపు ఏడ్చిన తర్వాత రూపకి ఒక్కసారిగా తన సిక్స్త్ సెన్స్ ఒక విషయం చెప్పింది. ఫోన్ లిఫ్ట్ చేయగానే తన కూతుర్ని కిడ్నాప్ చేశామని ఆ కిడ్నాపర్ చెప్పాడు. నేనే తన తల్లినని తనకెలా తెలిసింది? అతని గొంతు కూడా నాకు బాగా పరిచయం ఉన్నట్టే అనిపించింది. అతను చాలా పరిచయం ఉన్న వ్యక్తి అయి ఉండాలి. నా గొంతు వినగానే అంజలి తల్లినని గుర్తుపట్టాడు అనుకుంటూ ఆ గొంతు ఎక్కడ విన్నానా అని ఆలోచించడం మొదలుపెట్టింది. కానీ తనకి ఏం గుర్తుకు రావడం లేదు. కిడ్నాపర్ 50 లక్షలు డిమాండ్ చేయడంతో ఆ 50 లక్షలు ఏర్పాటు చేసే పనిలో ఉన్నాడు సుమన్. అప్పుడే హఠాత్తుగా సుధా సుమన్ దగ్గరకు వచ్చి, రూప ఇంట్లో ఎక్కడా కనిపించడం లేదు. ఇల్లంతా వెతికాను. తను ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియడం లేదు అని చెప్పింది. వెంటనే సుమన్ కంగారు పడుతూ రూపకి ఫోన్ చేద్దామని తన ఫోన్ చూసేసరికి రూప ఫోన్ నుంచి 2 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. తిరిగి వెంటనే కాల్ చేశాడు. అవతలి వైపు నుంచి వేరే వ్యక్తి గొంతు వినబడింది. సుమన్ భయంతో వణికిపోయాడు. నమస్కారం, నేను ఇన్స్పెక్టర్ని. నేను మిస్టర్ సుమన్తో మాట్లాడాలి అనగానే, నేనే సుమన్ని, చెప్పండి అన్నాడు సుమన్. మీ భార్య సిటీ హాస్పిటల్లో ఐసీయూలో ఉంది. మీరు త్వరగా రండి. తన పరిస్థితి చాలా విషమంగా ఉంది అని చెప్పగానే సుమన్ చేతిలోని ఫోన్ జారిపోయింది. తను ఒక్కసారిగా చాలా కంగారు పడిపోయాడు. ఒక్కసారిగా తను కుప్పకూలిపోయినట్టు అయిపోయాడు. వెంటనే సుధా భర్త సుమన్ని పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టాడు. ఫోన్లో తను విన్నదంతా కుటుంబ సభ్యులందరికీ చెప్పాడు సుమన్. సుధా, తన భర్త, సుమన్, తన బంధువులందరూ కలిసి ఆసుపత్రికి చేరుకున్నారు. ఐసీయూ వైపు వెళుతున్నప్పుడు సుమన్ కాళ్ళు వణుకుతున్నాయి. ఒక్కసారిగా అక్కడ అంజలిని చూడగానే సుమన్ కాళ్ళు కదలకుండా ఆగిపోయాయి. అంజలి అక్కడ బెంచ్ మీద కూర్చొని ఏడుస్తుంది. సుమన్ని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకొని పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది. నాన్న, అమ్మకేమైనా జరిగితే నేను తట్టుకోలేను. మీరే డాక్టర్తో చెప్పండి అమ్మని ఎలాగైనా కాపాడమని అంటూ ఏడుస్తోంది అంజలి. మీ అమ్మకి ఏమీ జరగదమ్మా అంటూ అంజలిని రూప తల్లికి అప్పగించి ఇన్స్పెక్టర్తో మాట్లాడడానికి వెళ్ళాడు సుమన్. లోపల డాక్టర్లందరూ రూపకి ఆపరేషన్ చేసి తన రక్తస్రావాన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. ఇన్స్పెక్టర్ మొత్తం విషయాన్ని సుమన్తో చెప్పాడు. ఆ కిడ్నాపర్ గొంతు విన్న తర్వాత రూపకి అనుమానం వచ్చిందని, ఆ కిడ్నాపర్ గొంతు తమ పక్క వీధిలో ఉన్న విమలా ఆంటీ వాళ్ల పైన పెంట్ హౌస్లో నివసించే సురేష్ దని రూపకి అనుమానం వచ్చి వెంటనే ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి హెల్ప్ చేయమని అడిగింది. రూప తన ఇంటి మొదటి అంతస్తు కిటికీలోంచి సురేష్ని మౌనంగా అబ్జర్వ్ చేస్తూ ఉండిపోయింది. అతను ఇంటి నుంచి బయటకు వెళ్ళగానే ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. ఇన్స్పెక్టర్ వెంటనే అక్కడికి బయలుదేరి వస్తున్నానని చెప్పాడు. అప్పుడే రూప నిశ్శబ్దంగా విమలా ఆంటీ వాళ్ళింటికి వెళ్ళి సురేష్ గది తలుపులు తీసి లోపలంతా చూడడం ప్రారంభించింది. కానీ అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. తర్వాత తనకు గుర్తొచ్చింది, విమలా ఆంటీ వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్లారు, 20 రోజుల వరకు తిరిగి రారు అని. అందుకే సురేష్ అంజలిని విమలా ఆంటీ వాళ్ళింట్లోనే దాచిపెట్టుంటాడేమో, ఎవ్వరికీ అనుమానం రాకుండా ఉంటుందని అని అనుమానం వచ్చింది రూపకి. వెంటనే విమలా ఆంటీ ఇంటి తాళాలు తీసి లోపలికి వెళ్ళి చూడడం మొదలుపెట్టింది. అప్పుడే స్టోర్ రూమ్ నుంచి ఏదో చప్పుడు వినిపించింది. కానీ స్టోర్ రూమ్ లాక్ చేసి ఉంది. లోపలంతా చీకటిగా ఉంది. మెల్లగా తలుపు తడితే లోపల నుంచి శబ్దం రాలేదు. రూప తిరిగి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మళ్ళీ ఏదో పడిపోయిన శబ్దం వచ్చింది. లోపల ఎవరో ఉన్నారని భావించిన రూప ధైర్యం తెచ్చుకుని ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ చేసి అక్కడికి తొందరగా రమ్మని చెప్పింది. బయట నుంచి ఒక రాయి తీసుకొచ్చి తాళం పగలగొట్టడం ప్రారంభించింది.
చాలాసేపు కష్టపడిన తర్వాత తాళం పగిలిపోయింది. తలుపు తీసి చూసేసరికి రూప కాళ్ళ కింద నేల జారిపోయింది. అంజలి ఎదురుగా ఉన్న కుర్చీలో కట్టేసి నోటికి గుడ్డలు కుక్కేసుంది. 2 చేతులు కుర్చీ చేతులకి, 2 కాళ్ళు కుర్చీ కాళ్లకు కట్టేసి ఉంచారు. కళ్ళల్లోంచి కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. మొహం మాత్రమే కాదు, తన జుట్టు తలంతా కూడా చెమటతో తడిసిపోయింది. ఏదో ఒక శబ్దం చేసి తను ఇక్కడుంది అన్న విషయాన్ని రూపకి తెలియజేయడానికి అంజలి చాలా కష్టపడింది. అంజలిని అలాంటి దయనీయమైన పరిస్థితుల్లో చూసిన రూప రక్తం ఉడికిపోయింది. వెంటనే ఆ కట్లన్నీ విప్పి అంజలిని తన గుండెలకి హత్తుకుంది రూప. అంజలి గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. తనని ఎవరైనా ఎత్తుకుపోతారేమో అన్న భయంతో తన తల్లిని అంటి పెట్టుకునే ఉంది. అప్పుడే బయట నుంచి అడుగుల శబ్దం వినిపించింది. ఇన్స్పెక్టర్ గారే వచ్చుంటారని రూప అంజలిని తీసుకుని బయటకొచ్చింది. కానీ ఎదురుగా సురేష్ని చూడగానే తన అడుగులు అక్కడే ఆగిపోయాయి. తన కాళ్ళు వనకడం మొదలయ్యాయి. కోపంతో రూప అంజలికి ఏమైనా హాని జరుగుతుందేమో అన్న భయంతో సురేష్తో నువ్వు చేసేది సరైంది కాదు అంటూ గట్టిగా గర్జిస్తున్నట్టుగా నువ్వు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో, కనీసం ప్రాణాలతో అయినా మిగులుతావు, లేదంటే నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను అంటూ వార్నింగ్ ఇచ్చింది. సురేష్ గొంతు వినగానే అంజలి భయపడిపోతూ రూపని ఇంకా గట్టిగా కౌగిలించుకుంది. వెంటనే సురేష్ నాకు డబ్బు మాత్రమే కావాలి, డబ్బొచ్చే వరకు మిమ్మల్ని ఇద్దరినీ ఇక్కడి నుంచి వెళ్ళనివ్వను అంటూ రూప వైపు వెళ్ళాడు. ఆగు సురేష్, నీకు అస్సలు ఇది మంచిది కాదు, డబ్బు సంగతి మర్చిపో, నిన్ను నువ్వు రక్షించుకోవాలనుకుంటే ఇక్కడి నుంచి వెంటనే పారిపో అని సురేష్ని హెచ్చరించి గేటు వైపుకు నడిచింది రూప. కానీ సురేష్ కోపంతో ఒక ఇనపరాడు తీసుకుని రూప తల మీద బలంగా కొట్టాడు. రూప ఒక పెద్ద కేకేసి అక్కడే పడిపోయింది. మళ్ళీ అతను రూప మీద దాడి చేయబోయాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న ఇన్స్పెక్టర్ గారు తన గన్ని ఫైర్ చేశారు. బుల్లెట్ పేలటంతో ఆ బుల్లెట్ సురేష్ భుజానికి తగిలింది. ఇన్స్పెక్టర్ అతన్ని అరెస్ట్ చేసి రూపని సురేష్ని ఇద్దరినీ హాస్పిటల్కి తరలించారు. జరిగిన విషయం అంతా తెలుసుకోగానే సుమన్ ఒళ్ళు జలతరించినట్టు అయ్యింది. దేవుడా, నా రూపాన్ని రక్షించు, నా బిడ్డని మళ్ళీ తల్లి లేని దాన్ని చెయ్యొద్దు అంటూ పైకి చూస్తూ మనసులోనే దేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టాడు. వెంటనే సుమన్ తన తల్లికి ఫోన్ చేసి అంజలి దొరికింది అన్న విషయాన్ని చెప్పాడు. వెంటనే ఏదో మ్యాజిక్ చేసినట్టుగానే మీనాక్షి గారి ఆరోగ్యం నయమైనట్టుగా అనిపించింది. వెంటనే తను ఆసుపత్రికి చేరుకుంది. ఆపరేషన్ సక్సెస్ అయిందని, రూప ప్రమాదం నుంచి బయటపడింది అని చెప్పగానే అందరూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. అందరి కళ్ళల్లోనూ పశ్చాత్తాపంతో నీళ్లు తిరిగాయి. రూప స్పృహలోకి రాగానే కళ్ళు మూసుకునే నేను సవతి తల్లిని కాదు అని కలవరిస్తోంది. నువ్వు కన్నతల్లిలాగానే అంజలిని ప్రేమించావు, కానీ మేమే నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాం అంటూ సుమన్ రూప క్షమాపణలు చెప్పాడు. మీనాక్షి గారు కూడా రూప 2 చేతులు పట్టుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. వెంటనే రూప, మీరు నాకంటే పెద్దవాళ్ళు, నాకు క్షమాపణలు చెప్పడం మంచిది కాదు అంటూ సుమన్ వైపు చూసింది. వెంటనే సుమన్ తన 2 చేతులతో 2 చెవులు పట్టుకొని చిన్న పిల్లాళ్లా నిలబడ్డాడు. అతన్ని అలా చూసి రూప నవ్వడం మొదలుపెట్టింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రశాంతంగా నవ్వారు. అందరి హృదయాల్లోనూ గందరగోళం అంతా సద్దుమణిగి గొప్ప ప్రశాంతత ఏర్పడింది. నిజంగా కన్నతల్లి కూడా తన బిడ్డ కోసం చేయలేని రిస్క్ని ఈ రోజు రూప అంజలి కోసం చేసింది. అంజలికి రూప కన్నతల్లి కంటే ఏమాత్రం తక్కువ కాదు, కొంచెం ఎక్కువే అని అందరూ అనుకున్నారు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కథ నచ్చితే ఒక లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి.